అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏమంటే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భార్య సతీమణి ఉన్న తిరుచానూరు అంటే దానికి మరొక పేరు అలిమేలు మంగాపురంలో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 28/11 నుంచి 3/12/2024 వరకు జరిగింది. అందులో అప్పుడు చాలా అద్భుతంగా అలంకరణ అనేది జరుగుతుంది. ఆ బ్రహ్మోత్సవాలు ఒక 10 రోజులకి చాలా అంటే చాలా చక్కగా లైట్ సెట్టింగ్స్ కావచ్చు అన్నీ సెట్ చేస్తారు. ఆ గుడి పక్కనే ఎప్పటి నుంచో ఉందన్నమాట గుడి తోట అనేసి అంటారు. అదొక తోట. ఆ తోటలో అమ్మవారిని అలంకరించి లైట్ సెట్టింగ్తో అలంకరించారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిసారి ఎవరో ఒక దేవుని అంటే స్వామివారు వెంకటేశ్వర స్వామి యొక్క 10 అవతారాలు ఏదో ఒక అవతారము పెడుతూ ఉంటారు. ఈసారి స్వామివారి అవతారంలో అతి అద్భుతమైన అవతారం అనేది సెట్ చేశారు. ఆ అవతారంని చూసి చాలా అంటే చూడండి, బాలకృష్ణుడు ముద్దులకే చిన్ని కృష్ణుడు ఫోటోస్ని అలంకరించారు. చాలా అంటే చాలా ముద్దున్నారు. అమ్మవారు అసలు చూస్తుంటే 2 కళ్ళు చాలలేదు, అంత చక్కగా అలంకరించి పెట్టారు. చూడండి, యొక్క తోటలోనే ఎదురుగానే జడ్పీ హై స్కూల్ అనేది ఉంది, గవర్నమెంట్ది. మేము అక్కడే చదువుకున్నాము. మేము చదువుకున్న రోజుల్లో మేము మధ్యాహ్నం పూట భోజనం చేయాలంటే వచ్చి అమ్మవారి ఆ గుడి తోటలోనే భోజనం చేసేవాళ్ళము. అలా చాలా చక్కగా అక్కడ రాళ్ళతో చెక్కిన శిల్పాలు చాలా అందంగా ఉన్నవి. లైట్ సెట్టింగ్ కూడా చాలా అంటే చాలా చక్కగా సెట్ చేశారు. చూడండి, చిన్ని కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడు. ఇలా చాలా చోట్ల చిన్ని కృష్ణుని ముద్దుగా సెట్ చేశారు. చాలా అద్భుతంగా సెట్ చేశారు. అట్ ద సేమ్ టైం అలాగే మన యొక్క తోటలోనే పూల తోటలోనే రకరకాల పూల తోటలు సెట్ చేశారు. అలాగే రామాయణానికి సంబంధించింది వాలి సుగ్రీవుల యొక్క యుద్ధము. ఆ యుద్ధంలో వాలిని చంపేటట్టుగా మన యొక్క శ్రీరామచంద్రమూర్తులు బాణం వేసేటట్టుగా కూడా సెట్ చేశారు. చాలా అద్భుతంగా సెట్ చేశారు. ఇది చూడడానికి ప్రేక్షకులు ఎంత హ్యాపీగా చూసారంటే కన్నులు విందుగా వచ్చి వీక్షించారు. ఎంతమంది అంటే ప్రతిరోజు ఆ 10 రోజులు ఉంటుందన్నమాట. ఆ 10 రోజులు జనాలు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వస్తారు. అలాగే పక్క స్టేట్లో ఉన్న తమిళనాడు, అలాగే బెంగళూరు, ఇలా పక్క స్టేట్లో నుంచి కూడా వచ్చి ఇక్కడ వీక్షిస్తూ ఉంటారు. ఎక్కువగా తమిళనాడు స్టేట్ నుంచి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేస్తారు. ఈసారి కొంచెం జనాభా తగ్గినట్టు అనిపించినా దానికి ఒక కారణం అని ఉంది. వరదలు రావడం వల్ల కొంచెం జనాభా తగ్గింది. కానీ ప్రతి ఏటా మన యొక్క అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలకి లక్షల్లో మంది వచ్చి అమ్మవారిని దర్శిస్తారు. అలాగే అమ్మవారి బ్రహ్మోత్సవాలు లాస్ట్ రోజు చక్రస్నానం జరుగుతుంది. ఆ రోజు ఆ కోనేట్లో మునగడానికి కొన్ని లక్షల మంది, దగ్గర 3-4 లక్షల మంది వచ్చి జనాలు ఆ కోనేట్లో మునగడానికి చేస్తారు. ఎందుకంటే మనం చేసిన పాపాలు పోవడానికి ఆ అమ్మవారి దయ ఉంటుందనేసి ఉంటుంది. ఆ యొక్క చక్రస్నానము అయ్యవారి నుంచి తిరుమల నుంచి వస్తుంది. సారి అంతా తీసుకుని వచ్చి తర్వాత చక్రస్నానం జరుగుతుంది. చాలా అద్భుతమయంగా జరుగుతుంది. చూడండి ఎంత బాగుందో ఆ పువ్వులు, అంత అలంకరణ. చాలా అంటే చాలా చక్కగా పెంచి వాటిని మన ప్రజల కన్నుల విందు చేయడం కోసమని అలంకరించారు. అలాగే అక్కడ మన అవతారం 10 అవతారాలు ఎత్తిన మహావిష్ణు, ఆ మహావిష్ణు యొక్క రూపాన్ని కూడా అక్కడ సెట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా సెట్ చేశారు. ఎంత బాగా సెట్ చేశారంటే అంత అద్భుతంగా దేవుణ్ణే చూసినట్టుగా అనిపించింది. చూడండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు. చూసి దర్శించండి, ఎంత చక్కగా ఉన్నారు చూడండి స్వామివారు. అటునుంచే పక్కనే రాముని యొక్క ప్రతిమ అంటే శ్రీరామమూర్తికి సంబంధించిన శ్రీరామదాస్ అంటే రాముని గొప్పతనాన్ని చెప్పిన శ్రీరామదాస్కి సంబంధించి ప్రతిమలు కూడా అక్కడ చేశారు. చాలా అద్భుతంగా చేశారు. చూడండి, రామచంద్రమూర్తులు యొక్క శ్రీరామదాసు అంటే గోపనాథను, అతనికి శ్రీరామదాస్గా పేరు మార్చారు. దాని పక్కనే మళ్ళా వెంకటేశ్వర స్వామి యొక్క ఫ్యామిలీని పెట్టారు. చాలా అందంగా అలంకరించారు. చూడండి ఎంత చక్కగా ఉందో, వైకుంఠం లాగా క్రియేట్ చేశారు. వైకుంఠంలో ఉన్నట్టే ఉంటుంది. మనం దాన్ని చూసినామంటే మనం కూడా వైకుంఠంలో ఉన్నామేమో అనేలాగా ఉంటుంది. చాలా అద్భుతంగా చూసాము. మా యొక్క జన్మ ధన్యము, ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం.
తిరుమలేశ్వరుని అమ్మవారి యొక్క సన్నిధిలో మేము పుట్టాము. నిజంగా ఎన్నో జన్మల పుణ్యం మాకు దక్కింది. మీరు కూడా ఎప్పుడంటే వీక్షించండి.